ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారాహి అమ్మ మనతో చెప్పేటువంటి తన వాగ్దానాన్ని అమ్మవారి మాటల్లోనే విందాం. బిడ్డ, చూడగానే నా కిరీటాన్ని తాకు తల్లి. నీకు కీడు చేస్తున్నటువంటి వాళ్ళ ఆటలు నేను కట్టిస్తాను. చూడగానే విను. నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావమ్మా. ఖచ్చితంగా నువ్వు నీకోసం ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చాను కదా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సందేశాన్ని విని తీరాల్సిందే. ఈ వారాహి అమ్మ వాగ్దానం తల్లి ఇది. అమ్మవారి వాగ్దానం వినే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, నీకు నేను రక్షణ కవచంలో ఉండి నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను. నేను నీకిప్పుడు ఈ సందేశం నీకోసం మాత్రమే తెచ్చాను. మీరు తెచ్చినటువంటి ఈ సందేశం తప్పుగా ఉండదు తల్లి. ఖచ్చితంగా సరిగ్గానే ఉంటుంది. నీ జీవితానికి సరిపడా ఉంటుంది. నిన్ను కొట్టాలని చూస్తున్నా, కించపరచాలని చూస్తున్న వారికి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలో నేను ఎలా చెబుతానో నీకు తెలియజేస్తాను. నీ ఎదుగుదల, నీ వ్యాపారం, నీ ఉద్యోగంలో ఎదురయ్యే ఎటువంటి సమస్యలనైనా సరే నువ్వు ఎదుర్కోవాలి. మంచిగా అందులో విజయం సాధించాలి. నువ్వు మంచిగా రాణించాలన్నా కూడా నువ్వు చేయవలసిందల్లా కూడా నీకు మంచి పేరు తీసుకురావాలన్నా ఈ అమ్మ మాట వినాల్సిందే. నువ్వు కొంతమంది నిజాయితీగా ఉన్నా సరే నిన్ను కొంతమంది కిందకి లాగాలని చూస్తున్నారు. ఎందుకు అలా చూస్తున్నారు? నేనేం తప్పు చేశాను అనే కదా నువ్వు అనుకుంటూ ఉన్నావు. నువ్వే తప్పు చేయలేదు బిడ్డ. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా కూడా, నువ్వు న్యాయంగా ఉంటున్నా కూడా, నీ ఎదుగుదలకు కావలసిన కష్టానికి నువ్వు కష్టపడుతున్నా పైకి ఎదుగుతున్నావని కొందరు నీ మీద అసూయ పెట్టుకున్నారమ్మా. నువ్వు నటించలేదా తల్లి? కానీ ఇతరులు నిన్ను పొగుడుతున్నట్లు నటిస్తున్నారు. నిన్ను గొప్పగా విలువగా ఎన్ని చూస్తున్నా మర్యాదిస్తున్నా కూడా అది వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఆ ఓర్చుకోలేని తనం, నువ్వు ఎక్కడ ఎదిగిపోతావో, ఎక్కడ ఎదిగిపోయి వాళ్ళకంటే గొప్ప స్థాయిలో ఉంటావు అనే వాళ్ళ భయం వాళ్ళల్లో చాలా ఎక్కువైంది. ఇతరుల వల్ల వాళ్ళు ఎలాగైనా సరే నిన్ను కృంగదీయాలని చూస్తూ ఉన్నారు. అది మాటలతోనే చేతలతోనో అనేది ఇతరులకి నీ మీదున్న విలువను బట్టి తగ్గించాలని చెప్పి చూస్తున్నారు. నువ్వు ఏ పని చేసిన దగ్గర నుంచి, ఉద్యోగం చేసే దగ్గర నుంచి, వ్యాపారం చేసే స్థలం వరకు కూడా నువ్వు ఎక్కడైనా నీ విలువను తగ్గించాలనే చూస్తున్నారు వాళ్ళు. బిడ్డ, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎవరు అని కూడా నువ్వు ఊహించి, నువ్వు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని మంచిగానే అందరితో ఉంటున్నాను కదా, కానీ నాకే ఎందుకు ఇంత వ్యతిరేకంగా జరుగుతుంది అని నువ్వు ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగావు కదా, ఖచ్చితంగా చెప్తాను విను. నువ్వు అందరినీ కూడా నమ్ముతావు. అందరూ మంచివాళ్లే, నీలాగే మంచి గుణం ఉన్నవాళ్ళు అని నమ్ముతావు. నువ్వు అందరితో కూడా ఒకేలా ఉంటావు. కొందరు మంచివాళ్ళుగా ఉన్నా ఇంకొందరు అసూయ, ఈర్ష్య, ద్వేషంతో, కోపంతో వీటన్నింటినీ కూడా పెట్టుకొని నీ మీద కక్షతో ఉన్నారు. అవి వాళ్ళు పైకి చూపించలేరు, కానీ వాళ్ళు లోపల నీ మీద పగతో రగిలిపోతున్నారు బిడ్డ. నువ్వు ఎప్పుడు పడిపోతావా, వాళ్ళు ఎప్పుడు ఆనందిద్దామా అనే ఉద్దేశంతో ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే కష్టపడుతూ చూస్తావో అప్పుడు వారి మనసులో నువ్వు సంతోషం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇబ్బందులు పాలవుతావో అప్పుడు వారి మనసులో వాళ్ళు ఆనందపడతారు. ఆ సమయం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్నే గురిగా పెట్టి నీ మీదే కన్ను వేసి ఎన్నెన్నో సదులనేటివి చేస్తూ ఉన్నారు. నీతోటి వారికి నీ మీద లేనిపోనివి చెప్పి నీ గౌరవాన్ని తగ్గించాలని చూస్తున్నారు.
నీతో మాట్లాడకుండా చెయ్యాలని, నీకు ఎవ్వరూ లేనివాడిగా నిన్ను నిలవాలని చెప్పి, నీకు ఎలాంటి సపోర్ట్ అనేది లేకుండా చెయ్యాలి అని చెప్పి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండారు తల్లి. బిడ్డ, ఒంటరిగా నువ్వు ఉంటే వాళ్ళకి ఆనందం. నువ్వు ఒంటరిగా చేసే ప్రయత్నాలు సఫలం. వారి కుళ్ళు నీతో ఎవరు మాట్లాడినా సరే, నీతో ఎవరైనా సరే చాలా అన్యోన్యంగా విలువనిచ్చి ఉన్నా సరే, వాళ్ళు చూపించే ఆ విలువ అదంతా కూడా వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారమ్మా. నీ మీద ఎక్కడలేని ఈర్ష్య పెంచుకుంటున్నారు. వాళ్ళెవరో గమనించు, వాళ్ళని దూరంగా ఉంచు. నువ్వు ఏం చేయనవసరం లేదు బిడ్డ. తల్లి, నువ్వు ఏం చేయాలో కూడా ఈ అమ్మ చెప్తాను. ఈ వారాహి అమ్మ తల్లిని నేను చెప్తాను. నువ్వు దెబ్బ కొట్టాలి, నిన్ను దూరం చేయాలి, నిన్ను నష్టం కలిగించాలి, నీకు వేరే వాళ్ళతో కూడా డబ్బులిచ్చి మరీ నిన్ను దెబ్బ కొట్టాలనే చూస్తూ ఉన్నారు. కానీ నువ్వు భయపడాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే ఈ వారాహి తల్లి నీకు అండగా ఉన్నాను. ఏం అన్యాయం చేశాను, ఏం చేయలేదే నేను, నాకు మాత్రమే ఎందుకమ్మా ఇలా జరుగుతుంది, ఈ విధంగా నీ మనసు ఆందోళన పడుతుంది. ఏం భయపడకమ్మా, నీకు రక్షణ కవచంలా ఈ తల్లిని నేనుంటాను. ఆపద్బాంధవునిగా నీ తల్లిని నేనుంటాను. నిన్ను రక్షించుకునే సంరక్షకురాలిగా ఈ వారాహి తల్లిని ఉంటాను. నీకు ఆపద కలిగించినవన్నీ కూడా ఈ అమ్మ నీకు దాటవేస్తాను. ఈ అమ్మ చెడుని ఎప్పుడూ కూడా సహించదు కదా. వాళ్ళని నీ దగ్గర ఉన్నటువంటి నీ శూలంతో పొడిచి మరీ అంతం చేస్తాను. చెడును ప్రోత్సహించను, సహించను. నిన్ను కష్టపెట్టే వాళ్ళని అంతం చేస్తాను. అలాంటి కల్లా కపటం లేని మనసున్న నీకు ఇలాంటి దుర్మార్గులు నీకు అన్యాయం చేస్తే నేను ఊరుకుంటానా? నా బిడ్డ మనస్తత్వం నాకు తెలుసు. నా బిడ్డైనా, నా భక్తుడైనా, ఎవరైనా సరే నీకు కష్టం కలిగితే వారిని నేను అందుకుంటాను. ఖచ్చితంగా నిన్ను నేను రక్షించుకుంటూ ఉంటానమ్మా. బుద్ధి చెప్పి మరీ ప్రయత్నం కూడా చెప్పేస్తాను. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను. అలా తెలుసుకునే ప్రయత్నం కూడా నీకు చూపిస్తాను. కానీ నీకు ఎలాంటి కీడు ఆటంకం రాకుండా నేను కాపాడుకుంటాను బిడ్డ. ఈ వారాహి అమ్మ ఉన్నంత వరకు నువ్వు దేనికి అస్సలు భయపడని అవసరమే లేదు. దిగులు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అమ్మా అని పిలిస్తే చాలు, వారాహి అని పిలిస్తే చాలు, నర్పవి అని పిలిస్తే చాలు తల్లి. పలకరిస్తే చాలు, నేను నిన్ను ఆదుకుంటాను, నీ దగ్గరకు వస్తాను. ఎప్పటికీ నేను నిన్ను వదులుకోను. నా బిడ్డల్ని నేను ఎంచుకుంటానో నాకు తెలియదా? నన్ను ఒక్కసారి పిలిస్తే నేను 100 సార్లు పలుకుతానమ్మా. నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ పక్కనే ఉండి నిన్ను బిడ్డలా కాపాడుకుంటాను. నా భక్తులు ఎలా ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారని నేను కనురెప్ప వేయకుండా కళ్ళతో చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్క నా బిడ్డని నేను చూస్తాను. ఇదే అమ్మ, ఈ వారాహి అమ్మను కొలిచే వాళ్లకు నేనిచ్చే బహుమతి. నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాను, సంరక్షణగా ఉంటాను. ఎవరైతే పసిగట్టి నన్ను ఆదరిస్తారో వాళ్ళని నేను నీ సర్వ నిశ్చయంగా ఒక తల్లిలా, అమ్మలా కాపాడుకుంటాను. నన్నే ఆదరిస్తే, నన్నే భక్తిగా కొలుస్తూ పంచమి ఎప్పుడొస్తుందా, అమావాస్య పౌర్ణమి ఎప్పుడొస్తుందా, శుక్రవారం మంగళవారం ఎప్పుడొస్తుందా అని తెల్లవారుజామున అమ్మకి దీపం వెలిగిద్దామా, ఏం ప్రసాదం పెడదామా, నైవేద్యం ఏం చేద్దామా, ఎర్రని పువ్వులు ఎక్కడ సేకరిద్దామా అని నువ్వు ఆరాటపడుతూ ఉంటావు. అలా నన్ను ఎదురు చూసి భక్తితో కొలిచే నా బిడ్డలను నేనెప్పుడూ కూడా సరైన బహుమతే ఇస్తాను. అలాగే నిద్రకు ముందు నన్ను తలుచుకొని, నిద్ర లేచాక నన్ను తలుచుకుంటూ ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్న నా బిడ్డల్ని, నా భక్తుల్ని నేను పదే పదే నేను రక్షించుకుంటూ ఉంటాను. నన్ను నిత్యం ఒక మనిషిగా, ఒక భగవంతునిగా, ఒక తల్లిగా ఆదరిస్తున్నప్పుడు నేను నిన్ను ఎలా కాపాడుకోకుండా ఉంటాను? ఖచ్చితంగా రక్షించుకుంటాను. నేను నీకు ఒక సవాల్లా చెప్తున్నాను. అనుకున్న వాళ్ళు ఎంతమంది నీ మీద ఈర్ష్యపడ్డా, ఈర్ష్య కోపం నిన్ను ఏమీ చేయలేరు. వాళ్ళ చెడు శక్తి ఏది కూడా నిన్ను దరిదాపుల్లో కూడా చేరనీదు. ఏదైనా సరే నన్ను దాటి రావాలి తల్లి. మనసులో ఏదైతే ఉందో అది వాళ్ళకి జరుగుతుంది. తప్పితే నీకు ఏది నేను జరగకుండా కాపాడుతాను. బిడ్డ, వాళ్ళు కోరుకోవచ్చు నువ్వు బాగుండకూడదు అని. కానీ నువ్వు బాగుండకూడదని కోరుకోవటానికి వాళ్ళెవరు చెప్పు? అది నిర్ణయించాల్సింది ఎవరు? వాళ్ళ? లేదు, భగవంతుడు. నిన్ను నమ్ముకున్న ఈ అమ్మ, నువ్వు నమ్ముకున్నటువంటి ఈ అమ్మ నిన్ను శాసించడానికి, నిర్ణయించడానికి వాళ్ళు తలుచుకుంటే ఇక్కడ ఏదీ జరగదు. ఏది కూడా ఏ మంచి మనసు వల్లే జరుగుతుంది. మంచి మనసుంటే అక్కడ భగవంతుడు అండగా ఉంటాడు. స్వచ్ఛంగా వాళ్ళకే బంధువుగా ఉంటాడు. నిజాయితీ అనేది ఎవరికైతే అలవాటు పరుచుకుంటారో, నిజంగా ధర్మంగా, వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ సహకారం అందిస్తాడు. ఇలా నీతో నేను కాదు తల్లి, ఎవరితో కూడా ఈర్ష్యగా, ద్వేషంగా, వాళ్ళ మీద కుట్రగా, కుళ్ళుగా ఉండేవాళ్ళు పైకి
నచ్చినట్లు నటిస్తున్న వాళ్ళు చరిత్రలో ఎప్పుడూ కూడా బాగుపడినట్టు లేదమ్మా. వాళ్ళ జీవితం ఎప్పటికీ మంచిగా ఉండదు. వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఇక మొదట్లో ఈ అమ్మ చెప్పాను కదా, నువ్వు అడిగావు కదా, తల్లి ఏం చేయాలి, నేనేం తప్పు చేశాను? ఏ తప్పు చేయలేదమ్మా. నువ్వు నీ పనులు చేసుకుంటూ మంచిగా ఉన్నావు. నీ కుటుంబాన్ని ఎలా మంచిగా జీవించాలి అని ఆలోచిస్తున్నావు. నీ పిల్లల్ని ఎలా వృద్ధిలో తేవాలి అని చెప్పి నీ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు అందరితో కూడా విలువ ఎలా పొందాలి అని కూడా ఆలోచిస్తున్నావు. నీ మంచితనం నీ విలువ పొందేలా చేస్తుంది తల్లి. నీ కష్టపడిన కృషి నీ కుటుంబానికి మంచి ఎదుగుదల చేస్తుంది. నీ నడవడిక అందరూ కూడా నీకు విలువ అనేది తెచ్చిపెడుతుంది. అవును తల్లి, వాళ్ళ గురించి నువ్వు ఏం చేయనవసరం లేదు. మౌనంగా ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకంతా కూడా మంచే జరుగుతుంది. వాళ్ళు ఎంత పెద్ద కుట్రలు పన్నినా కుతంత్రాలు చేసినా ఏమీ జరగదమ్మా. ఇక్కడ నీకు చెడు ప్రభావం అస్సలు ఉండదు. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఏ పని చేస్తున్నా సరే అందులో నువ్వు ఆ పనిలో మౌనంగా వెళ్ళు. వాళ్ళ సవాళ్ళ సంగతి మాత్రం నువ్వు చూసుకో. నీ వాళ్ళ సంగతి నువ్వు చూసుకో. వాళ్ళ సంగతి పట్టడానికి నేనున్నాను కదా. వాళ్ళని నేను కింద పడనివ్వను. వాళ్ళ సంగతి ఈ అమ్మ చూసుకుంటాను. అలా అని నేను ఏదో వాళ్ళకి ఒక కక్ష కట్టారు అని చెప్పను. కానీ తల్లి, ఒకరు కక్ష కట్టడం, కుట్రలు పన్నడం, నీ మీద చెడు ప్రభావం చూపారు అంటే వాళ్ళ మీద తిరిగి అలా చెయ్యను. వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను. వాళ్ళు మంచి మార్గంలో మళ్ళిస్తాను. శత్రువుని కూడా ప్రేమించే క్షమించే గుణం నీకుంది కదా. అది ఈ అమ్మ నీకు అలవాటు చేసింది తల్లి. అందరూ బాగుండాలి అని కోరుకునే నీకు వాళ్ళు చెడిపోవాలని కోరుకుంటే నువ్వు చెడిపోతావా? అలా ఎప్పుడూ జరగదు. మంచిగా మారేలా వాళ్ళని నేను తయారు చేస్తానులే. నువ్వు చేయవలసిందల్లా కూడా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే. నువ్వు ఏది కూడా ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టద్దు. నువ్వు ఊపిరి ఉన్నంత వరకు నిజాయితీ ఎప్పుడూ కూడా నీకు అన్యాయమనే ఒక అబద్ధమనే ఒక మాటల్ని తావే ఇవ్వద్దు. స్వచ్ఛంగా నీ మనసు ఏది చెబితే అది చెయ్యి. నీ మనసుకు విరుద్ధంగా ఏది చెయ్యొద్దమ్మా. అన్యాయం అనిపిస్తే అస్సలు చెయ్యొద్దు. కోట్లు చేరినా ఎప్పుడూ కూడా చేయొద్దు. తప్పకుండా ఈ అమ్మ ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి. ఈ వారాహి తల్లి నీకు ఖచ్చితంగా తన ఆశీస్సుల్ని మంచిగా అందిస్తుంది. బిడ్డ, ఈ తల్లి ఆశీర్వాదం అందుకో, సంతోషంగా ఉండు. ఈ వారాహి అమ్మ నీకు ఈ ఆశీర్వాదం ఇచ్చింది అంటే నీ పనిలో విజయం నీకు సక్సెస్ అవుతుంది. తప్పకుండా ఉంటుంది తల్లి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.